ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. 106వ కీర్తన 24వ వాక్యం. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. వారు ఎద్దురూపాన్ని చేసుకుంటే దేవుడు చంపేస్తానికి లేస్తే ఆ కోపం మాంచుకోవడానికి మోషే గారు అడ్డం పడ్డాడు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి? వీళ్ళు వెంటనే లోబడాలిగా, పశ్చాత్తాపడాలిగా, దేవునితో తిరగాలిగా. అది కాకుండా రమ్యమైన దేశాన్ని నిరాకరించారంట. ఎవరు? వీళ్ళంతా మీరు చూడండి, ఎన్ని భూమి మీద ఎన్ని బలహీనతలు ఉండాలో, ఎన్ని పాపాలు ఉండాలో, ఎన్ని దేవునికి వ్యతిరేక కార్యం అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఎవరు వీళ్ళు? విమోచించబడినవారు. ఒక దైవజనుడు చెప్పాడు, మీకు ఎక్కువ మంది భక్తిహీనులు అవిశ్వాసులు కనపడాలంటే ఎక్కువ మంది ఏ మందిరానికి ఎక్కువ మంది వెళ్తారో అక్కడికి వెళ్ళండి, అక్కడ దొరుకుతారని చెప్పాడు. ఇప్పుడు నా మందిరంలో నేను నడిపించే దేవుడు నాకు ఇచ్చిన మందిరంలో 1000 మంది ఉన్నారనుకోండి, ఎక్కువ మంది భక్తిహీనులు, ఎక్కువ మంది అవిశ్వాసులు ఇక్కడే ఉంటారంట. ఒక దైవజనుడు చెప్పిన మాట ఇది. చూసారా? లోకంలో వాళ్ళు కాదు, విమోచించబడిన వారు రమ్యమైన దేశాన్ని నిరాకరించారంట. బా, ఏం మాట అండి! రమ్యమైన దేశం, రమ్యమైంది, చూపు తిప్పుకోలేము, కన్నులకి ఇంపుగా ఉంది, రమ్యంగా ఉంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అప్షలోం అంత అందంగా ఉంటే దృష్టి తిప్పుకోలేం. ఇతను నా భర్త అయితే ఎంత బాగుండని ఎంతమంది ఆడపిల్లలు కలగన్నారు. అలాగే అందమైన స్త్రీని, అందమైన యవనస్తులను చూస్తే అందం. శారమ్మ గారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. వెరీ బ్యూటిఫుల్ మీన్స్ వెరీ బ్యూటిఫుల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 90. అంత అందగత్య. రాజుగారు తీసుకెళ్ళాడు, చూసి దేవుడు మాట్లాడి బయటికి తీసుకొచ్చాడు. అందమైన దాన్ని నిరాకరించడం అంటే అది ఎవరిది? మందే. ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన భార్య మనకు దేవుడు ఇచ్చాడు. ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన భర్తను దేవుడు మనకిచ్చాడు. ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన పిల్లలు మనకిచ్చాడు. వారిని నిరాకరించడం, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన సంఘాన్ని దేవుడు మనకిచ్చాడు, దాన్ని నిరాకరించడం ఎంత పాపమండి! ఒక రమ్యమైన గృహాన్ని, ఒక రమ్యమైన వాహనాన్ని, ఒక రమ్యమైన భూమిని, ఒక రమ్యమైన ఉద్యోగాన్ని మనం నిరాకరించామంటే వీఆర్ ద వరస్టెస్ట్ పీపుల్ ఆన్ ద ఎర్త్. అలాంటి స్థితి ఉంటే ఇప్పుడే దేవుని పాదాలు పట్టుకుంటే ఈ దినమంతా ఆశీర్వాదకరంగా, అద్భుతంగా దేవుడు మనలో కనబడే ప్రత్యక్షమయ్యేంతగా మనల్ని ఆవరిస్తాడు. ఈ సత్యం అర్థమైనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయంలో ఇప్పునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.